కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా కోసం, పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పడ్డ శ్రమ, ఎండాకాలం అని చూడకుండా మీరు తీసుకున్న శ్రమ, నాకు మీరు అందరూ అందించిన సహకారం, మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళాలని చెప్పి రావడం జరిగింది. మీ ఊరికి తగ్గట్టు, పార్టీకి మీకున్న మద్దతుకు తగ్గట్టుగా అన్ని చోట్ల ఏదో 10 మంది 20 మంది అట్లా కలిసి వస్తూ ఉంటే, మళ్ళీ ఇది మీ ఊరిలో ఏదో ఈ కౌంటింగ్ తర్వాత జరిగే కార్యక్రమం మీరు ముందే పెట్టేసినట్టుగా జరుగుతుంది. ఏమైనా నా కోసం, నా గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం, పార్టీని భుజాన వేసుకొని మోసిన మీ అందరికీ, పెద్దలకి, చిన్నలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. తప్పకుండా రేపు 4వ తారీఖు ఈ రాష్ట్రంలో మనకు మంచి జరుగుద్దని, మన పార్టీకి మంచి జరుగుద్దని పూర్తి ఆశాభావంతో ఉన్నాను. మనంన్నిటికంటే మొట్టమొదటి ముఖ్యం మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. అదే ఈ రాష్ట్రానికి అత్యవసరం. అదే ఈ రాష్ట్రానికి తప్పకుండా భగవంతుడు ఆశీస్సులతో అమావాస్య పౌర్ణములు ఎప్పుడు శాశ్వతం కాదు. అమావాస్య గడియలు వెళ్ళిపోయింది, పౌర్ణమి గడియలు రాష్ట్రానికి మొదలైనని ఆశాభావంతో మన నియోజకవర్గంలో కూడా మీ అందరి కృషి, కష్టం, భగవంతుడి దీవెనలతో మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. కాకపోతే ఈ మెజార్టీలు ఇవన్నీ నేను గడిచిన ఎన్నికల్లో కూడా ఎక్కడ నోరింపు మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే దానికి బేసిక్గా ఫండమెంటల్గా నేను ఎగరేస్తూ ఇది మెజార్టీల గురించి మాట్లాడటం కేవలం గెలుపు అవ్వడం. ఎందుకంటే మన మెజార్టీల గురించి మాట్లాడాలంటే ప్రజలను కించపరిచినట్టు కొంతమంది భావిస్తారు. అందుకని చెప్పి నేను గౌరవప్రదంగా ఇప్పుడు ఇంతవరకు నా జన్మలో ఒక్కరోజు కూడా మెజార్టీల గురించి మాట్లాడాల. మనం భగవంతుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో, కష్టంతో గెలవబోతున్నాం, గెలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ నియోజకవర్గం కూడా జైగొట్టబోతా ఉందని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే.